హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ బ్రదర్స్. సో ఈరోజైతే మేము వేములవాడికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మేము బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 6 వరకు అయితే బస్ స్టాప్కి వచ్చేసాము. ఇంకా అక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. పాపం పిల్లలు కూడా పొద్దున్నే రెడీ అయిపోయారు లేచి. ఇంకా అక్కడ బస్సు వచ్చేసింది. బస్ రాగానే వెళ్ళి స్టార్ట్ అయిపోయాము. చిన్నోడైతే అమ్మ దగ్గర కూర్చున్నాడు అండ్ పెద్దోడైతే ఇటువైపు కూర్చున్నాడు. ఇంకా బస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అక్కడైతే దిగాము. బస్ స్టాప్లో దిగాక అక్కడ నుంచి ఆటో పిక్ చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మనకు తెలిసిందే కదా, కొత్త గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మనకి, వేములవాడ రాజన్న గుడి. ఇక్కడ దర్శనం అయితే అక్కడ లేదు, భీమేశ్వర ఆలయంలోనే దర్శనం చేసుకుంటున్నారు అందరూ కూడా. సో మేము కూడా అక్కడికి వెళ్ళాం డైరెక్ట్గా ఆటో నుంచి. అటు వెనకాల వైపు నుంచి అయితే దర్శనం క్యూ లైన్ పెట్టారు, ముందు నుంచి కాకుండా. మెయిన్ ఎంట్రన్స్ ముందుగా ఉన్నది కూడా క్లోజ్ చేసేసారు, వెనకాల నుంచి దర్శనం పెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి దర్శనం చేసేసుకున్నాము. కోడలు కట్టేది కూడా ఇక్కడ మళ్ళీ ముందులాగానే పెట్టారు. కొంతమంది అది కూడా చేసుకుంటున్నారు చక్కగా. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా చూసేది బద్దిపోచమ్మ టెంపుల్, అది కూడా అయితే దర్శనం చేసుకున్నాము. అది అయిపోగానే ముందు మనకి ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది కదా, నరగేశ్వర ఆలయం చెప్పేసి, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అమ్మ అయితే అక్కడ దీపాలు పెడుతుంది, పిల్లలతో కూడా దీపాలు పెట్టిస్తుంది అనమాట. ఫోటో దిగండి రా, ఇటు చూడండి రా అంటే అస్సలు చూడట్లేదు. ఇంకా అమ్మ అయితే దీపాలు పెట్టిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఎందుకు మళ్ళీ ఇంత సడన్గా ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే, మేడారం వెళ్తున్నాం కదా, సో ఖచ్చితంగా ఇక్కడ వేములవాడ రాజుని దర్శనం చేసుకోవాలి కాబట్టి, మనకు తెలిసిందే కదా, ముందు మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే మళ్ళీ మేడారంకి స్టార్ట్ అవుతాం. మరి మేమైతే ఇలాగే చేస్తాం, మీరు ఎలా చేస్తారనేది అయితే ఒకసారి కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అందుకనే మనం అంటే ఇక్కడికైతే వచ్చేసాం, వేములవాడ దర్శనం చేసుకుంటామని చెప్పేసి. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ చక్కగా అన్ని గుళ్ళు అయితే చూసేసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మేము కొండగట్టుకు కూడా వెళ్ళాము. అక్కడ కూడా అయితే దర్శనం అయితే మంచిగానే అయింది. అండ్ ఇవన్నీ కూడా మేము బస్సులోనే వెళ్ళొచ్చేసాం చక్కగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.